హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నో పోషకాలతో కూడిన రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది రోటీలో కానీ చపాతీలో కానీ బగారా రైస్ ఇంకా రైస్లోకి ఏ రైస్లోకైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి నేను రాజ్మా అండి, ఇవి నైట్ అంతా నానబెట్టాను. 100 గ్రామ్స్ తీసుకున్నాను. శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసుకోండి. వాటర్ వచ్చేసి ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కొంచెం వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు కర్రీకి కావాల్సినవి చూసుకుందాం. పచ్చిమిర్చి వచ్చి 4, అలాగే టమాటాలు 2, ఉల్లిపాయలు 2, కరివేపాకు, వీటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని ఉడికేలా టెస్ట్ చేసుకుందాం. ఇవైతే ఉడికాయండి. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, అలాగే చెక్క, లవంగ, యాలకులు 2 వేసుకొని లైట్గా వేగనిద్దాం. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని తిప్పుకోండి. శుభ్రంగా వాష్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందాక రాజ్మాలో వేసుకున్నాం కదండి, ఇప్పుడు 1 స్పూన్ వేసుకొని, అలాగే పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని మంటను సిమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా మాడకుండా మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా టమాటాలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. స్పూన్ అన్నమాట కారం వేసి
గరం మసాలా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టిన రాజ్మా కూడా వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వచ్చి ఒక గ్లాస్ పోసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మంటను సిమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాల తర్వాత ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకొని లైట్గా తిప్పుకోవాలి. కిందనండి ఎంతో టేస్ట్ అయిన రాజ్మా కర్రీ అయితే రెడీ అయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.